కిరణ్ని స్టేజ్ దగ్గరికి రాని, అప్పుడు ఇద్దరు ఒకేసారి పేలిపోతారు. సూపర్. మరి సన్మానం దగ్గరికి ఎలా వస్తుంది? నేను వెళ్ళి దాని తల్లికి దండేయమని చెప్తా. ఓ, చచ్చినట్టు వచ్చి చస్తుంది. ఓహో. త్వరగా ఆ ఏర్పాటు ఏదో చెయ్యి. తెల్లారేలోపు మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. కార్ రెడీగా పెట్టావా? అన్నీ రెడీగా ఉన్నాయి. మనల్ని సిటీకి రాగానే హయత్ నగర్ గెస్ట్ హౌస్లో ఉండమన్నారు. బావ అక్కడికి వస్తాడంట. పంచుడు, మీ బావ వచ్చే పని అయితే దీన్ని చంపడం దేనికి? అబ్బా, కిసంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కడుపులా ఉట్టుడు మా కిరణ్ మేడం చేసుకున్న పుణ్యం. ఇక మా కిరణ్ మేడం ముచ్చటకొస్తే ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ అని డ్యూటీ ముచ్చటనే గాని జిందగీలో ఒక అచ్చట లేకపాయ్, ఓ ముచ్చట లేకపాయ్. గదేగి అమ్మ మేడంని చూడుండ్రి. పాత సినిమాల దగ్గర నుంచి ఇప్పటి విజయ్ దేవరకొండ సినిమాల వరకు పూరా అప్డేట్లు ఉన్నారు. సపోర్ట్ సపోర్ట్ కొట్టుండ్రా. అయ్యా, చిన్న మాట. ఏందో జల్దీ చెప్పరా బాయ్, మంచి ఫ్లోలు ఉన్నాం. అదేనయ్యా, ఒకసారి ఇన్స్పెక్టర్ అమ్మని పిలిచి అమ్మగారికి దండేయమని చెప్పండి అయ్యా. అరే, గింత చిన్న విషయానికి గంత పెద్దగా బ్రతిమలాడుతున్నావేమ్రా? నిన్ను చూస్తుంటే మంచి ఓవర్ యాక్టింగ్ చేసిన లాగానే కనిపిస్తున్నావు. ఇక నువ్వు నేను చూసుకుంటా. సరేనయ్యా. పో పో. సూపర్. సూపర్. మనందరం వీడికి వచ్చినప్పటి సంధి ఎంతో మర్యాద చేసి మనకు జ్యూసులిచ్చి కాఫీలిచ్చి మంచి భోజనాలు పెట్టి మనందరిని బాగా చూసుకున్నాక రాజేశ్వరి దంపతులు ఓ చిన్న కోరిక కోరిర్రు. గదేందంటే మా ఇన్స్పెక్టర్ మేడం గారు వచ్చి అమ్మ మేడంకి పూల దండ వేయాలని. ఇగో మేడం, మీరు ఇట్లా గరం కాకుండా జర చల్లగా వచ్చి మెడలో ఒక దండేయాలని మా చిన్న కోరిక. మేడం రావాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,